సద్దన్న పాపన్న గారి ప్రధాన అనుచరుడు కూడా రజకుడే, ఆయన పేరే సర్వాయి. ఇది కూడా గుర్తుపెట్టుకొని మిత్రులారా, మనమందరం ఈ కులాలుగా మహనీయుల జయంతులు కాకుండా బహుజనులుగా చేయాలని కోరుకుంటున్నా. దీని వెనుక పెద్ద కుట్ర దాగుంది. వేరే వర్గాలు వీళ్ళను కులాలుగా విడగొట్టి చాకలేలమ్మ జయంతి వస్తే ఒక రజకులే చేయాలి, సర్వాయి పాపన్నది వస్తే ఒక గౌడ్సే చేయాలని ఒక నియమాన్ని దాన్ని మనలోపడ ఇవిడిస్తున్నారు. ప్లీజ్ మీ అందరినీ కూడా అది తీసేయండి. నేను చాకలేలమ్మ జయంతి చేస్తే మిమ్మల్ని అవమానించకపోయినా, అంటే నాకు సమయభావాల మీద పిలవకపోయినా మీరు వచ్చి వారికి నివాళులు అర్పించడం వల్ల అయితేనే ఆ రోజు మనం అందరం కూడా బహుజనులము ఏకమని చెప్పేసి కొన్ని వర్గాలకు మెసేజ్ పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. జై. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇదే స్ఫూర్తితో అందరం బాగా వెళ్తున్నాము. మేము మన చాకలైలమ్మది అయినప్పుడు కూడా అందరం వెళ్తాం. ఇక్కడ మా కిరణ్ మళ్ళా చాకలైలమ్మకు మునిమన్వాడు ఉన్నాడు ఇక్కడ, వారసుగా ఆయన తరఫున మేము అందరం చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కాసర్ల నాగరాజన్ ఉన్నాడు. ఆ విగ్రహానికి కూడా మేము అందరం కూడా వెళ్తూనే ఉంటాము. అదాన్ని చేస్తాం. మీరు అన్న విధంగా అక్కడ కూడా మీరు ఎక్కడో చెప్పండి, అది కూడా వస్తాము. మేము అందరం పాల్గొంటాము. అందరం కూడా ఇక్కడ బహుజన నాయకుడు మనకు ఇక్కడ మనకు ఏంటంటే బహుజన వీరుడు ఈయన సర్దార్ సర్వాయి పాపన్ అంటే. ఆయన ఒక్కడే కాదు, అందరి కులాలను కలుపుకొని పోయిన బహుజన వీరుడు. అందరినీ రాజులుగా చేసిన తర్వాతనే ఆయన గోల్కొండ కిల్లకు లాస్ట్లో చక్రవర్తిగా అయ్యాడు. ఆయన అందరినీ కలుపుకొని పోయే వీరుడు కాబట్టి అందరికి స్ఫూర్తి ఉండాలి అని చెప్పి అప్పుడే సామాజిక న్యాయం చూపిన వీరుడు ఆయన. అందు గురించనే ఆయన స్మరించుకోవాలని చెప్పేసి జయంతిని వర్ధంతిని చేస్తున్నాము. మీరంతా ఇచ్చే స్ఫూర్తిని కూడా మేమంతా ముందుంటామని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన జై శ్రీరామ్ కిరణ్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తేనా. జై శ్రీరామ్. ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వివిధ కులస్తులు, పార్టీలకు అతీతంగా అందరు నాయకులు రావడము, ఆయన యొక్క చరిత్రని మరొకసారి మనము నెమరేసుకోవడము, ఆయన యొక్క వీర చరిత్రని మరొకసారి మనం గుర్తు తెచ్చుకోవడము. ఇప్పటికి కూడా బహుజన చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సర్వాయి పాపన్న గౌడ్ గారు. దాని తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో కాదు ఎక్కడ రాలేని పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బహుజన చక్రవర్తి ఆయన పోరాడిండే బహుజనుల గురించి, బడుగు బలిగిన వర్గాలకు సంబంధించి, పీడిత వర్గాల గురించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన చరిత్ర సర్వాయి పాపన్న. కానీ ఈరోజు ఇప్పటికి కూడా కులాలు ఏనాడు కూడా సర్వాయి పాపన్న గౌడ్ గారే కానీ తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో పోరాడిన వాళ్ళు కుల వ్యవస్థ ఇక్కడ కూడా తీసుకురాలి. అవి చాకలైలమ్మనే కానీ, సర్వాయి పాపన్న కానీ, పండగ సాయననే కానీ, ఇంకెవరైనా కానీ పోరాడింది. ఆ రోజు తెలంగాణ ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏ విధమైన వాస్తవానికి వాళ్ళ యొక్క జీవితాలలో ఇక్కడున్న ఆ రోజున్న ఢిల్లీ సుల్తాన్ల యొక్క చెక్కు చేతుల్లో ఇక్కడ పెత్తందారీ వ్యవస్థ నడుస్తుంటే ఆ పెత్తందారీ వ్యవస్థ గురించి పోరాడేది వాళ్ళు. కానీ ఈరోజు దినం కులాల పరంగా వేసేసి ఈరోజు ఎవరైనా చేయాలి, సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి చేయాలంటే ఒక గౌడ్ చేయాలి, ఐలమ్మ జయంతి చేయాలంటే ఒక చాకలో చేయాలి, పండగ సాయన చేయాలంటే ఒక ముద్రాజ్ చేయాలి. ఎక్కడ వ్యవస్థ అన్న ఇది? వాళ్ళకి లేని పోరాట పటిమ మనకెందుకు వచ్చిందన్న? ఈ విధమైనది ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా ఇది వీడాడాలి. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం రావాలి. ఈరోజు అన్న అంటుండు గడికి ఒకసారి పండగ సాయన్న సార్ మన ఏది సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క ఆశయాలు వర్తియాలి. ఏం ఆశయాలన్నా? ఆయన బహుజన చక్రవర్తి. ఆయన ఆలోచన ఒక గౌడో, ఒక యాదవో, ఒక ముదిరాజో, ఒక చాగలే ఎవరో ఒకరు మా బహుజన కులాల నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆలోచన. దాని దిశగా మనం అడుగులేకపోతాం. దయచేసి ఇప్పటికైనా వాళ్ళ స్ఫూర్తి అన్న. ఇంతకుముందు అన్న చరిత్ర చెప్పిండు ఒకటి, క్షమించాలన్నా నేను చదివిన చరిత్రలో తప్పుంటే చెప్పాలి. సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క తలను నరికి గోల్కొండ కిల్లకు కట్టిరన్నా. ఎవరు కట్టిరన్నా? ఒకసారి ఆలోచించండి అన్న, ఎవరు కట్టిరన్నా? దాని గురించి మాట్లాడగలుగుతున్నాం మనం. మీరు ఏం చేసిండన్న ఆయన? ఆయన చేసింది ఏందన్నా? పీడిత పక్షాల పరంలో పోరాడినందుకు అన్నా నువ్వు కట్టింది ఇది. దాని గురించి మాట్లాడలేకపోతున్నాం మనం. ఎవరు కొట్లాడిరన్నా? ఐలమ్మ చరిత్ర చెప్తుంది. ఎవరి గురించి కొట్లాడి, ఎవరి మీద కొట్లాడిందా అని ఆలోచించరన్నా. 80 సంవత్సరాలు జరుపుకుంటున్నామా? ఈ రోజు గుర్తించి ఈ రోజు ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం పెడుతున్నారు అంటే స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. మనం మాట్లాడటోళ్ళు లేకనా? దయచేసి ఇప్పటి కూడా గతంలో ఎన్నో విగ్రహాలు చూసినాం ట్యాంక్ బండ్ మీద. తెలంగాణ వీరుల యొక్క పోరాటాల యొక్క పటిమను గుర్తించి ఏనాడన్నా గుర్తించినా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడితే అయ్యో ఇదేంటి పార్టీకి వ్యతిరేకం కాదన్నా. మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినాం 80 సంవత్సరాలు. మన తాతల, మన ముత్తాతల, మన పూర్వీకుల యొక్క పోరాట పట్టిన మర్చిపోయినాం మనం.
ఎవరు వస్తే ఏ నాయకుడు వచ్చినా కానీ వాళ్ళ నాయకుడి యొక్క జేజేలు పలకడంలో తప్పు లేదన్నా. కానీ మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి కదన్నా. ఎక్కడన్నా సరే క్షమించాలి, వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు, చాలా అందరూ ఎన్నో పార్టీలకు అతీతంగా ఎంతో పెద్ద మంది ఉన్నారు. నేను ఏదో తెలిసి తెలియక మాట్లాడితే నన్ను క్షమించాలి. కానీ ఏంటంటే పోరాట పట్టిన మనలో లేకపోతే రాబోయే తరాలు కూడా మనం అనుసరించిన విధంగానే పోతుందని చెప్పి ఆవేదన నన్ను అర్థం చేసుకోండి. నా ఆవేదన అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. బహుజనులందరూ ఐక్యం కావాలి, సర్వాయి పాపన్న గౌడ యొక్క ఆశయం వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు అన్న. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. థ్యాంక్ యూ కిరణ్. ప్రతి మారు కూడా ప్రతి కాడ కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు. మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సర్వాయి అనేట ఆయన ముఖ్య అనుచరుడు. ఆయన పేరే రజకుడు. ఆయనే మన పుత్రుడు సర్వాయి. ఆయన పోరాడిన పటిమకు సర్దార్ అనే బిరుదిచ్చారు కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న అయిండు. ఆయన స్ఫూర్తిని మరి అందరి ముందు తరాలకు అందిద్దామని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన గౌడ సంఘం నాయకులు, రాష్ట్ర నూతన గౌడ సంఘము అధ్యక్షులు మరి విజయ్ కుమార్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో మన బహుజనులందరూ నాయకత్వంలో ముఖ్యంగా మన పత్తి నరసింహ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వారు నిర్వహిస్తున్నారు. ఈ విగ్రహం కూడా మేము పెట్టినప్పుడు అందరము కలిసే దీన్ని విగ్రహావిష్కరణ చేశాము. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపడుతున్నాను నిర్వాహకులందరికీ. ఈ 350 సంవత్సరాల క్రితమే సర్వాయి పాపన్న బహుజనులందరినీ కలుపుకొని మన మొఘల్ చక్రవర్తుల మెడలు వంచి గోల్కొండ కోటను ఏలిండు. ఎందుకు ఏలిండు? మనకు బహుజనులకు రాజాధికారం రావాలనే ఉద్దేశంతో ఆనాడే ఏమి సమాచారం లేని కాలంలోనే ఏలిండు. కానీ మనకి ఇంత సాంకేతిక పరంగా ఇంత మనము అభివృద్ధి చెందినా కానీ మనము రాజ్యాధికార దిశగా పయనించలేకపోతున్నాము. దానికి కారణాలు మన బహుజనులందరూ ప్రతి పార్టీలలో అతుకపోయి ఆ పార్టీ జెండాలకే పరిమితమవుతుంది తప్ప మన బహుజనుల గురించి వారి ఆశయం ఏంది, పాపన్న ఆశయాలు ఏంది, లక్ష్యం ఏంది అనేది మర్చిపోయినారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా మనందరము మన బహుజన బాహుబలి లాంటి సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేరాలంటే అందరము ఏకమై మనము అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, రాజ్యాధికార దిశగా పయనించాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన గీతా కార్మికులకు ప్రతి బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా గుర్తించాలి ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా 3 సంవత్సరాలుగా వచ్చింది మన చెట్టుపై నుంచి ప్రమాదం పడి చనిపోయిన వాళ్ళకు ఎగ్జిక్యూషన్ రాలేదు. అలాగే గత ప్రభుత్వము ప్రమాదవశాత్తు పడ్డ వాళ్లకు తక్షణం ఒక 20,000 ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఆగిపోయింది. అలాగే జనగాం జిల్లాకు అధికారికంగా సర్వాయి పాపన్న పేరును ప్రకటిస్తున్నారు, కానీ ఇంకా దాన్ని జీవో తీసుకొస్తలేదు. దానిపైన కూడా మనము కొట్లాడాలి. అలాగే మన అన్ని వృత్తులు మన తెలంగాణలో నశించిపోతున్నాయి. కానీ మన గీతా వృత్తి ఒకటి 6 రోజులు జాతి వచ్చిన కానీ ఆ వృత్తి నిలబడ్డది, ఇప్పటికి కూడా నిలబడుతుంది కూడా. దాన్ని కాపాడుకోవాలంటే మనం ఆర్థికంగా నిలబడాలి, బలపడాలంటే మనం మన బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్నలాగా మనందరము ఐక్యంగా ఉండి పోరాట దిశగా అధికార దిశగా ఉండాలని కోరుకుంటూ, మనకు వస్తూ ఉంటాయి విభేదాలు, వాటిని పక్కన పెట్టాలని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా జై పాపన్న, జై పాపన్న, పాపన్న ఆశయాలను సాధిద్దాం. థ్యాంక్ యూ అన్న. మరి అదేవిధంగా ఇప్పుడు మన గౌడ సంఘం నాయకులే కాకుండా మన బీజేపీ బీసీ నాయకులు మరి జిల్లా కోశాధికారి మన జీడి బాలచందర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు 376వ సంవత్సరం జయంతి జరుపుకోవడం, పెద్ద జయంతి జరుపుకోవడం నిజంగా శుభసూచితం. ఇక్కడ మనం చూస్తే ఒకటి నైజాం ఏలినప్పుడు 12 కోటాలు బద్దలు కొట్టి
గోల్కొండ కోటని వెళ్ళిన వ్యక్తి ఏకైక బహుజన్ నాయకుడు మన సర్వాయి పాపన్న గారు. ఇంతటి వ్యక్తిని మనము ఏ రోజు బ్రిటిష్ తెచ్చిపెట్టిందో తెలియదు, కానీ డివైడ్ అండ్ రూల్ ఇచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనము కులాలుగా విడిపోయి ఎవరినో ఒకరి డబ్బులున్న వారికి రాజ్యాధికారం అప్పచెప్తున్నాం. ఇది కాదు కావాల్సింది. మనము ఒక ఓపెన్ జార్లో ఉన్న కప్పలం కాదు. మనం ఓపెన్ జార్లో ఉన్న కప్పలు ఏమవుతాయంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షిప్లో ఇండియన్ నుంచి వెళ్తున్న షిప్లో కప్పలు వెళ్తున్నాయి. దానికి ఒకదాన్ని మూత పెట్టలేదు. ఎందుకు పెట్టలే అంటే, ఇండియన్స్ ఎటువంటి వాళ్ళు అంటే ఎవరి కాలు వాళ్ళు గుంజుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ అవసరం లేదని నిర్మమాటంగా నవ్వుకున్నారు బ్రిటిషర్స్ అప్పట్లో. అంటే అటువంటి వ్యక్తులం మనమా కాదు. మనము నిలబడి మన నాయకుని ముందు పంపితేనే మనం రాజ్యాధికారం చేపట్టగలుగుతాం. ఎక్కడో 1% ఉన్న వెలమలకు రాజ్యాధికారం అంతే అప్పచెప్పినాము, 7% ఉన్న రెడ్డిలకు రాజ్యాధికారం అప్పచెప్పినాము. అది కాదు కావాల్సింది. 70% ఉన్న మనకు ఆ రాజ్యాధికారం కావాలి. దీనికి కావాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి ఆశయాలు ఏదైతే ఉందో బహుజనులందరూ కూడా సంఘటితం కావాలన్నారు. ఆ సంఘటితం అయిన రోజే మనకు రాజ్యాధికారం వస్తుంది. కులమత భేదాలు వదులుదాం, మనం రాజ్యాధికారం సాధించుకుందాం. అప్పటి వరకు మనకు ఎక్కడ కూడా విరమించొద్దు. మనము ఈ పోటీ తత్వం మనం విడనాడద్దు. సాధిద్దాం పాపన్న గారి ఆశయాలను సాధిద్దాం.